రాయ్ అదేందో చూడు. అట్నే అయ్యా. అయ్యా, మళ్ళా ఏంది? ఈ ఏడాది జనానికి అన్నదానం చేయిస్తే బావుంటుందని మా అందరి అభిప్రాయం. అది మీ చేతుల మీదుగా జరిపిస్తే బావుంటుందని. చూడు పంతులో, నాకు దైవ పిచ్చి మాత్రమే ఉండాది, ఈ జనం పిచ్చి లేదో అర్థమై ఉండాదా? అయినా నేను అన్నదానం చేయకపోతే ఈ నా కొడుకులు పస్తులుంటారా ఏంది? అంటే అది చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది కదా అని. పిండాలు పెట్టి ఆడికాడికి వచ్చి అన్నయ్యలు ఎట్టుకుంటారేంట్రా మీ కర్మ కాకపోతే. ఏయ్ పంతులో, అంటే మేము పాపాలు చేస్తుండావని తెలివిగా మాకే చెప్తుండావా? చూడు, నువ్వు పంతులు అని వదులుతూ ఉండా, లేకపోతే తెలుసుగా. రాయ్ పంపిస్తాడ్రా. ఏరా సమే, మనం ఇట్లా తిరగతా ఉంటే ఈ ఊరోళ్ళకో ఆడి మనుషులకో మన మీద అనుమానం వస్తుంది. నిజమేరా, ఆడి కళ్ళలో పడ్డామంటే ఇంకంతే. అయితే ఏడ్చేద్దాం. అట్టాగైతే ఆడమిల్లోనే పనికి చేద్దాం. ఆడైతేనే ఎవ్వరికి అనుమానం రాదు. నిజమేరా, ముందు ఆ పని చేద్దాం. అయ్యా, ఎవర్రా మీరు? ఏం కావాలి? అయ్యా పనుంటే ఇయ్యండి అయ్యా, చాలా దూరం నుంచి వచ్చుండాం, ఆడ పని సిక్కట్లేదయ్యా. ఈడ పని లేవని చెప్తా ఉన్నాగా, వెళ్ళండి. ఏ పని చెప్పినా చేద్దామయ్యా, ఇవ్వండి అయ్యా. చెప్తున్నాగా పనులేం లేవని, వెళ్ళండి. ఏడేమో పని ఎక్కువగా ఉండాది, పనులు తక్కువ ఉండారు. ఏడు పని కోసం వచ్చిన వాళ్ళు పంపించేస్తున్నావు నువ్వు. అనిండి అయ్యా, పనికొస్తారు. అరే ఇట రండి. ఏ ఊర్రా మీది? ఊరకండయ్యా. ఏ పని చెప్పినా చేయాలా? అట్టకేనయ్యా. ఆ పని చేయను ఈ పని చేయను అని చెప్పకూడదు. లేదయ్యా. ఒళ్ళు దగ్గరెట్టుకుని పని చేయాలా? అట్టాగైతేనే పనులకు రండి. ఏ కూజామున రావాలా? వస్తామయ్యా. సీనయ్య వాళ్ళకి పని పురమాయించు. అట్టగే